మమ్మల్ని బెదిరించడం కాదు, కేసీఆర్ను అరెస్ట్ చేయండి. బీజేపీకి సీఎం రేవంత్ రెడ్డి సవాల్. మంచిగున్నారు. వాళ్ళు సవాల్ విసురుతారు. ఏమా ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ చేస్తలేదా? చాతనైతలేదా? రేవంత్ రెడ్డి మొగోని కాదా? దమ్ము లేదా? ఎందుకు కేసీఆర్ని మెడలు బట్టి బరబర గుంజుకపోతలేవు? బ్యారక్ సిద్ధం చేస్తాను, ఏమా నీతో రైతలేదా అని వాళ్ళు మాట్లాడతారు. వీళ్ళేమో గమ్మత్తుగా సిబిఐ విచారణ ఇచ్చినాం కదా, మరి ఏమైంది, ఎందుకోసానికి అరెస్ట్ చేస్తలేరు అని వీళ్ళు మాట్లాడతారు. ఎట్లా ఉంటుంది చూడు విచిత్రంగా. నిజంగా ఇద్దరు కలిసి ఎవరి మీద పడ్డారు, ఇద్దరు కలిసి ఎవరిని అరెస్ట్ చేయాలని చూస్తున్నారు అనేది తెలంగాణ ప్రజలు గుర్తించాలి. ఎవరి మీద ఇంత కక్ష పెట్టుకున్నారు, ఎవరు గేమ్ ఆడుతున్నారు, ఏ రెండు జాతీయ పార్టీలు కలిసి ప్రాంతీయ పార్టీలు ఎదగకుండా చేద్దామని ప్రయత్నం చేస్తుంది అనేది ఒక్కసారి ఈ వార్తను చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఇగో బీజేపీ బీఆర్ఎస్ పార్టీల శరీరాల వేరు, ప్రాణం ఒక్కటే. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ అతీగతి లేదు. చూసిరా, నేను చెప్పిన ఇంతకుముందు అసలు సిబిఐ విచారణకి ఇస్తే మరి ఎందుకోసానికి అరెస్ట్ చేస్తలేరని అడిగినాం. వాస్తవం అయితే దాంట్లో మరి అవినీతి వాస్తవం అయితే, అక్రమం వాస్తవం అయితే, మరి లక్ష కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయిందని చెప్తే, కాళేశ్వరం కూలేశ్వరం అయిందని చెప్తే అరెస్ట్ కావాలి కదా, అయితలేదా? లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చచ్చి బీజేపీకి అవయవ దానం చేసింది. బదులుగా బీఆర్ఎస్ నేతల్ని కాపాడుతూ ప్రొటెక్షన్ మనీ రాష్ట్రానికి ఏమి ఇచ్చారని నితిన్ నబీను తీసుకొచ్చారు. చొప్పదండి ప్రగతి సభలో బీజేపీపై సీఎం ధ్వజం. ఔటర్ కరీంనగర్ వరంగల్ను కలుపుతామని వెల్లడి అంటూ ఈయన ఏమంటారంటే బీజేపీ బీఆర్ఎస్ది ఫెవికాల్ బంధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. శరీరాలు వేరైనా వాటి ప్రాణం ఒక్కటేనని అన్నారు. కాంగ్రెస్ను దెబ్బతీసేందుకు ఆ రెండు పార్టీలు కుమ్ముక్కై రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. వీళ్ళకి ఇవి రెండు తప్ప ఇంక వేరే ఏం లేదు. అయితే బూతులు, లేకపోతే బడగాల్చి మీదేశుడు. అయితే బూతులు ఎక్కడికి వెళ్ళి ఏదో ఒక రకమైనటువంటి అడమైన మాటలు మాట్లాడి టైం వెళ్ళదీసుడు, లేదా ఇగో వాళ్ళిద్దరు ఒకటి చూసినరా, వాళ్ళిద్దరు ఒకటైతే కవిత ఎందుకు అరెస్ట్ అవుతుందయా? చెప్పాలి కదా, తెలుసుకోవాలి కదా. వాళ్ళు సున్నాయి అవతలని గట్టెక్కిస్తారా? ఇగో ఈయన చెప్తాడు ఏంటంటే అవయవ దానం చేసిందని. వాళ్ళు చచ్చిపోతూ చేయాల్సినంత కర్మేమున్నదే బీఆర్ఎస్కి? అంత కర్మేమున్నది? వాళ్ళు గెలిస్తే వాళ్ళకు ఉపయోగపడుతుందని తెలిసి అనవసరంగా బీజేపీకి ఎందుకు అప్పచెప్తారు? ఏం అవసరము? తీరా అసలు బీజేపీ కార్యకర్తలు నాయకులే చెప్తారు రేవంత్ రెడ్డిని కాపాడుతుందే మా వాళ్ళు, రేవంత్ రెడ్డికి సపోర్ట్గా ఉన్నదే మా వాళ్ళు, కావాలంటే కాంగ్రెస్ గెలిపించడానికే బీజేపీ ట్రై చేస్తుందని చెప్పి మీ వాళ్ళు మాట్లాడతారు. ఇక ఎవరిని ఏం చెప్పాలి చెప్పురు. ఇగో కాంగ్రెస్ను దెబ్బతీసేందుకు ఆ రెండు పార్టీలు కుమ్ముక్కై రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్ వద్ద గురువారం నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సిబిఐ విచారణ జరిపించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తే 6 నెలలైనా దానికి అతీగతి లేదన్నారు. దీని వెనుక ఉన్న మర్మం ఏంటో చెప్పాలని బీజేపీ నేతలు ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలను కాపాడుతూ ప్రొటెక్షన్ మనీ తీసుకుంటున్నారని విమర్శించారు. నేనేం అడుగుతా ఉన్నా అంటే ఇప్పుడు ఇక్కడున్నటువంటి విచారణ సంస్థలకి ఆ తప్పిదం తీసేంత అంటే లేదా, లేకపోతే కుదరదా, లేకపోతే ఏం అడ్డంకులు వచ్చినాయి నాకు అర్థం కాలే. ఇప్పుడు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మీరు ఇచ్చింది మన దగ్గర. ఇప్పుడు మీరే పీసీ కమిషన్ వేసిండ్రు, పీసీ ఘోష్ కమిషన్ వేసిండ్రు విచారణ. ఆ తర్వాత మీరే సిట్ వేసి దర్యాప్తు చేయనుంటారు. ఎందుకోసాన్ని కాపీరు? మరి దర్యాప్తు చేసి తేల్చి తప్పిదం ఉంటే మరి 1,00,000 కోట్లు కక్కేని ఉంటారు కేసీఆర్ నుంచి. అంటే రాష్ట్రంలో విచారణ సంస్థలు లేవా? అవసరం లేదా? ఇప్పుడు అక్రమాస్తులు కూడా పెట్టుకున్నారని ఉన్నది కదా, ఏసీబీతో చేయించనుంటివి. ఈడీ ఎంటర్ అయింది కదా, మరి ఈడీ ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇలా హవాలా డబ్బు రూపంలో ప్రతి స్కామ్లో ప్రతి స్కీమ్లో జరిగింది అని ఓపెన్గా మీరే ఎన్నోసార్లు చెప్పిన తర్వాత మరి అవకాశం ఉన్న ప్రతిసారిని వదిలేసి ఇలా చివరికి వాళ్ళు చేస్తలేరు చూడురు, వీళ్ళు చేస్తలేరు చూడురు, లోటపీసార్లు అదేం లేదు ఇదేం లేదు అన్నట్టు అయిపోయాయి. వీళ్ళు అనుకోవాలిగా వాళ్ళు ఏం లేనట్టుంది, ఉత్తగానే బడగాలు చేస్తున్నారు. అలాగే అసలు నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఏం తప్పిదమే లేనట్టుందని అనుకునే కాడికి తీసుకొచ్చి పెట్టారు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టుని ఏటీఎంగా మార్చుకొని కొల్లగొట్టారని ప్రధాని మోదీ, అమిత్ షా ఆరోపించింది నిజం కాదా అని ప్రశ్నించారు. మీకు ప్రధాని వద్ద పరపతి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టులో కోట్లు కొల్లగొట్టిన కేసీఆర్ను, హరీష్ను కార్ల దందాలో కేటీఆర్ను బొక్కలో వేయాలి. మా వాళ్ళని బెదిరించడం కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్కి సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కరీంనగర్ కీలక పాత్ర పోషించిందని ఈ గడ్డపై ఏర్పాటు చేసిన సభలోని తెలంగాణ ప్రజల ఆవేదనను, ఆకాంక్షలు తెలుసుకున్న సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇస్తామని ప్రకటించారని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఆంధ్ర పెట్టుబడిదారులు ఎన్ని అడ్డంకులు, అసలు ఆంధ్ర పెట్టుబడిదారులకు అవకాశం ఇస్తుందే తమరు. వాళ్ళు ఇక్కడ వచ్చి ఇలా ఏదైనా చేయడానికి సిద్ధపడుతున్నారంటేనే నిన్ను చూసుకొని మళ్ళీ ఇవన్నీ చెప్తావు. ఇక ఈ కాకమ్మ కబుర్లన్నీ ఈయనటోడు ఉన్నాడు కదా, చెప్పేటోడికి క్షరం లేకున్నా ఈయనటోడు కానీ ఇజ్జత్ ఉండాలి. ఈయన మాట్లాడే మాటలకి సృష్టించిన ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని రేవంత్ చెప్పారు. 10 ఏళ్ళ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు 1,000 కోట్లు సంపాదించుకున్నారు తప్ప. అరే ఈ పిచ్చి మాటలు మాట్లాడే బదులు ఆ 1,000 కోట్లు యాడునే తీయరాదా? ఎందుకోసానికి నాకు అర్థం కాదు. ప్రతిసారి 1,000 కోట్లు, 1,00,000 కోట్లు, మరి దోసుకుంటే తీయరు కదా. రాష్ట్ర ప్రభుత్వ విచారణ సంస్థలకు చేతనైతే లేదా, లేకపోతే కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థలకు చేతనైతే లేదా?
ప్రజల మాట ఇది, ప్రజలు అడుగుతుర్రు, తీయాలి కదా మరి. 1000 కోట్లు దోసుకున్నాక ఎందుకు ఊరుకోవాలి? మేమెందుకు ఊరుకుంటాం? 10,000 రూపాయలు దొంగతనం చేసిన వాళ్ళు జైల్లో పెడతారు కదా. మరి 1000 కోట్లు గంత అప్పనంగా దోసుకుంటే అనామతం తీసుకుపోయి లోపల పెట్టాలి కదా, కక్కియాలి కదా, మొదలు తెప్పియాలి కదా. అవి లేదు మరి ఎందుకో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అందిస్తుంటే కుటుంబం అంతా ఒకటే విషయం చిమ్ముతున్నారని, దిగిపో అంటూ దాడి చేస్తున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న పాలమూరుకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు గతంలో ప్రధాని మోదీ పాలమూరు పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తామని ఇచ్చిన హామీపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. అయితే ఏ ముఖం పెట్టుకొని బీజేపీ జాతీయ నాయకులు ప్రచారానికి వస్తున్నారని నిలదీశారు. ఎంతమందిని తీసుకొచ్చినా రాష్ట్రంలో ఒక్క మున్సిపాలిటీ కూడా గెలవలేరన్నారు. తెలంగాణకు బీజేపీ గాడిద గుడ్డు తప్ప ఏమి ఇవ్వలేదని విమర్శించారు. ఇది వాస్తవమే కావచ్చు, గాడిద గుడ్డ అయ్యొచ్చు, కానీ ఒక్క మున్సిపాలిటీ గెలవదని చెప్తుండు. కావాలంటే మీరు చూసుకోండి, ఆ రిజల్ట్ వచ్చినాక నేనే చెప్తాను మీకు. 2 ఏళ్లలో ఎన్నో చేసిరడా, ఇక అబ్బా ఇక చేసిన మొత్తం చెప్పారు. ఇక్కడ ఇక రాయడానికి కూడా రాధాకృష్ణకి మంచి ఓపిక ఉండే, పర్ఫెక్ట్గా. ఇగో ఆడబిడ్డల చీరల్లో కూడా కమిషన్లు దండుకున్నారు. మీ బతుకులు జడా అంటే మీ బతుకులు జడా. పెన్షన్ ఇస్తామని చెప్పి ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతారు. మీ బతుకులు జడా. రైతు బంధు, రైతు భరోసాగా మార్చి నిజంగా రైతులకు పెట్టుబడి సాయం ఇస్తా అని చెప్పారు. మీ బతుకులు జడ ఇస్తలేరు. మీ బతుకులు జడ. రుణమాఫీ సగం మందికి చేసారు. మీ బతుకులు జడ. రైతు బీమా ఇస్తలేరట. మీ బతుకులు జడ. బోనస్ అసలు వస్తనే లేదట అని ప్రజలు మాట్లాడతారు. ఇప్పుడు ప్రజలు కామెంట్లు చేస్తారు, వాళ్ళ కామెంట్లకు సమాధానం చెప్పాలి. ఇక మీరు ఇన్ని చేసినాం అన్ని చేసినాం బగ్గ చేస్తే ప్రజలు ఎందుకు తిడుతుర్రు? అన్ని బరాబరు ఉంటే పబ్లిక్ ఎందుకు మాట్లాడుతుర్రు? ఇలా జనమే కదా వస్తలేదని చెప్తున్న వాళ్ళు, కనిపిస్తలేదా, చూస్తలేరా? ఇక ఇది చేసినాం అది చేసినాం. ఏందా చేసింది? ముస్లింలకు ఏం చేసినావు చెప్పా? వాళ్ళకి ఇచ్చింది ఏంది? మేనిఫెస్టోలో నేను గతంలో కూడా ఓపెన్ చేస్తా చూపించిన మీకు. మేనిఫెస్టోలో ఒక పేజే పెట్టుకురు ముస్లిం మైనారిటీల కోసానికి. ఏమేమరేమో ఇస్తలేరు వాళ్ళకి అని ఇవాళ అడుగుతారు. వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఇక 2 ఏళ్లలో ఎన్నో చేసిండట, ఇక మామూలు విషయం కాదట. ఒకసారి చూడరు ఇక ఏం చేశారని మాట్లాడుతున్నాడు. 10 ఏళ్ల బీఆర్ఎస్ 12 ఏళ్ల బీజేపీ పాలనలో ఏం చేశారని రేవంత్ ప్రశ్నించారు. తాము చేసింది చెప్తే గుండెలు పగిలి చేస్తారట. మనమాట గుండెలు పగిలి చచ్చిపోతామట. 2 ఏళ్లలో 70,000 ఉద్యోగాలు కల్పించామని. ఇగో గిన్నెలనే ఉన్నది మీ ముచ్చట. ఇక ఇక్కడ ఒప్పుకున్నావా? మంచిగా ఒప్పుకున్నావు, నిజంగా బ్రహ్మాండంగా ఒప్పుకున్నావు. ఎందుకంటే మేము చెప్తే నువ్వు యాక్సెప్ట్ చేయలే. 50,000 ఉద్యోగాలు, 53,000 ఉద్యోగాలు అని మేము అంటుంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తలేరు. మరి మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారా లేదా? చెప్పురా, చూస్తున్న వాళ్ళనో చెప్పుర్రి, కామెంట్ చేయరు. ఒకటే సంవత్సరంలో వచ్చిన మొదటి సంవత్సరంలో కేసీఆర్ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. మేము వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు ఏకకాలంలో ఒకే సంవత్సరంలో ఫిల్ చేసి చూపిస్తామని చెప్పారు. జాబ్ క్యాలెండర్ అని చెప్పారు. ఎక్కడ పోయింది హామీ? హామీ మరి ఎందుకు రాకపోయి? మరి ఉదాహరణ చూపెట్టమంటావా? సాక్ష్యం చూపెట్టమంటావా? మా దగ్గర ఏం ఆధారం లేకుండా మాట్లాడుతున్నామంటావా అన్నది మీరే. మళ్ళీ ఇలా దొంగ మాటలు మాట్లాడుకుంటా ఇటుకెళ్ళి అటు మార్చుకుంటా అటుకెళ్ళి ఇటు మార్చుకుంటా మేము అనలే. 5 ఏళ్ళలో ఇస్తామన్నాం. ఒకడైతే తులం బంగారం ఇచ్చింది అంటాడు. కింద కామెంట్ వాడిని ఇంట్లో రాయివాడ వాడేవాడిని ఇంట్లో పీనిగేలా వాడేది ఇచ్చిండే మాకు అని కింద కామెంట్ పెట్టారు మొన్న ఒక ఆయన. తులం బంగారం ఇచ్చినాం కొంతమందికి, మీకు ఎరకలేకపోతే మీరు పోయి చూసుకోపోండి. కొంతమంది దగ్గర ఉన్నది 1,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం ఇచ్చినామని చెప్తుండే ఒక ఆయన. ఆ డైరెక్టర్ కింద ఈయన తలపాడు వాళ్ళగా ఈడు ఆడిచ్చారా నాయన? తులం బంగారం ఎవడు పెట్టుకొని పాడయ్యాడా? ఒక్క తులం కాదుగా గ్రామ వీసమెత్తు బంగారం ఇవ్వలేదు, ఇలాట తులం బంగారం ఇచ్చినామని చెప్తారు. ఎవరికి ఇచ్చి కాలిపోయారు వీళ్ళని కామెంట్లు చేస్తారు జనం. అట్లా అబద్ధాలు ఎట్లా ఉంటాయంటే, ఇక ఈ ఎమ్మెల్యేలేమో మారలేదంటారు, వీళ్ళేమో ఈయని ఇచ్చినామంటారు, ఇంకా ఇస్తున్నామంటారు. పండగ వచ్చే పబ్బం వచ్చే ఇగో అయిపోయా. పండుగ దాటకుండా పడితే చూసుకోరు మీ జేబులలో ఉంటాయంటారు. ఆ పండుగలు వస్తే పబ్బాలు అయిపోతాయి. చివరికి ఇవాళ ఇంకొక ఆయన చెప్తున్నాడు, అది కూడా మీకు చూపిస్తాను నేను. ఒక దగ్గర ఇంకో నాయకుడు చెప్తుండు, ఇక వచ్చేసిన చూసుకోపోరా అంటుండు. ఏందో అది చాలా గొప్ప విషయం, అది అందుకే సపరేట్గా చూపిస్తారండి మీకు అది. అయితే ఇంకా వీళ్ళు ఏం చెప్తారంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని 70,000 ఇచ్చినామని చెప్తాడు. హాస్టల్ గురుకుల విద్యార్థుల మెస్ ఛార్జీలను 40% పెంచామని, కాస్మెటిక్ ఛార్జీలను 200% పెంచామని చెప్పారు. పెంచాల్సి వస్తుంది, పెంచాలి విద్యార్థుల కోసానికే. కానీ ఆ విద్యార్థులకు సగం తిండి పెడతలేరు కదనే, ఆ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తలేరు కదనే. అది గొప్పనా? పెంచుడు బరాబర్ పెంచారు కానీ ఇచ్చుడు బరాబర్ ఇస్తలేరు. పెట్టుడు సక్క పెడతలేరు. పోరాలు చంపుతారు సక్క తిండి పెట్టక, అడమైన తిండి పెట్టి నాశనం పడుతున్నారు. ఎంతోమంది విద్యార్థులు చచ్చిపోయారు. మీరు అధికారంలోకి వచ్చినాక 100 మంది చచ్చిపోయి ఉంటారు. ఆ తర్వాత 100 మంది దవాఖాన పాలై ఉంటారు మీరు చేసిన కథలకు. మొన్న సంగారెడ్డి జిల్లాలో చూడలేమో మనం ఎన్ని ఉదంతాలు, ఎన్ని ఉదాహరణలు. నాగర్ కర్నూలులా, సంగారెడ్డిలా, మెదక్లా ఎన్ని ఉన్నాయి. ఎక్కడ చూసినా గురుకుల విద్యార్థుల విషాహారం తిని లేదా కలుషితాహారం తిని ఆసుపత్రి పాలు అనుకుంటా మనం వార్తలు చెప్తా ఉన్నాం. ఇక 25,000 కోట్లతోని 100 యంగ్ ఇండియా స్కూళ్ళని నిర్మిస్తున్నామని. కాదు ఎప్పుడో వచ్చేది, ఇక అన్నీ వచ్చేటి మొదలు చేసినాయి కాదు చెప్పేది, వచ్చేటి కూడా చెప్తారు అన్నట్టు. ఇగో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల చేతిలో 27,000 కోట్లు పెట్టామన్నారు. ఏడబెట్టిరు 27,000 కోట్లు. చూడురు మరి ఎవరికైనా ఇచ్చిర్రేమో.
ఈ దేశంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరితో భాగిస్తే మరి 27,000 కోట్లు మరి ఎంతమందికి ఎంత వచ్చినాయో ఒకసారి చెప్పుర్రి చూడుర్రి. పెట్రోల్ బంకులు కూడా నడుపుతురట, బ్రహ్మాండంగా అదాని అంబానీ లెక్క అవుతారట. తుమ్మి బతుకులు చేయడానికి వీలని అంటుండు. కానీ ఏమీ ఇవ్వకుండా 100 రోజులు 6 గ్యారెంటీలు చేస్తామని చేయకుండా విడిచిపెట్టినటువంటి మిమ్మల్నే తుమ్మి బతుకులు చేయడానికి తిడుతురట జనాలు. బయట చూసుకోరు జర. మీరు చెప్పండి బాగానే చెప్తురు కానీ